Dear students, welcome to online classes ABN and PR out College of Science. మన 6th సెమిస్టర్లో ఫిజిక్స్ క్లస్టర్ థర్డ్ పేపర్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్. సో దీంట్లో యూనిట్ 5 స్టార్ట్ చేస్తాం మనం. యూనిట్ 5 ఆల్రెడీ 3 వీడియోస్ కంప్లీట్ అయినాయి. సో దిస్ ఈజ్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్ అండి. యూనిట్ 5 టైటిల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ గురించి మాట్లాడుకుంటాం, PEMFC గురించి. సో దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 4. కమింగ్ టు ద టాపిక్, ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ లేదా పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అని కూడా అంటారు దీన్ని. సో ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ cells, also known as polymer electrolyte membrane fuel cells. It uses water-based polymeric membrane as the electrolyte with platinum-coated electrodes. సో వాటర్-బేస్డ్ పాలిమరిక్ membrane electrolyte ఉపయోగిస్తుంటారు. పాలిమర్ ఎలక్ట్రోలైట్ ఇది. సో వాటర్ బేస్డ్ అండ్ ఎలక్ట్రోడ్స్కి ప్లాటినం కోటింగ్ కూడా ఉంటుంది ఈ ఫ్యూయల్ సెల్స్లో. ప్లాటినం కోటింగ్ అని, ప్లాటినం ఏమంటే క్యాటలిస్ట్ అంటాం. రేట్ ఆఫ్ రియాక్షన్ పెంచడం కోసం ఉపయోగిస్తారు. దీ సెల్స్ ఆపరేట్ అట్ లో టెంపరేచర్స్ కంపేర్ టు అదర్ ఫ్యూయల్ సెల్స్. అన్ని ఫ్యూయల్ సెల్స్తో మనకి 5 రకాల ఫ్యూయల్ సెల్స్ చెప్పుకున్నాం కదా, బట్ అన్నిటితో కంపేర్ చేస్తే కనుక ఈ ఫ్యూయల్ సెల్స్ అనేవి లో టెంపరేచర్లో వర్క్ చేస్తూ ఉంటాయి. నియర్లీ 80 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎక్కడ పనిచేస్తుంటుంది ఇది. ఇట్ రిక్వైర్స్ నోబుల్ మెటల్ క్యాటలిస్ట్, మోస్ట్లీ ప్లాటినం, బి యూజ్డ్ టు సపరేట్ హైడ్రోజన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే హైడ్రోజన్ అయాన్స్ కి స్ప్లిట్ అయ్యి ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేయడం కోసం క్యాటలిస్ట్ కావాలి. ఇక్కడ ప్లాటినం క్యాటలిస్ట్ కావాలి, బట్ విచ్ ఈస్ ద ఎక్స్పెన్సివ్. ప్లాటినం అంటే వెరీ ఎక్స్పెన్సివ్ క్యాటలిస్ట్ ఇది. సో రేట్ ఆఫ్ రియాక్షన్ చూద్దాం, రియాక్షన్ చూద్దాం. కెమికల్ రియాక్షన్. ద ప్రోటాన్స్ పాస్ త్రూ ద మెంబ్రెయిన్, అంటే యానోడ్ దగ్గర ఎంటర్ అయిన హైడ్రోజన్ యాటమ్స్ అనేవి, హైడ్రోజన్ మాలిక్యూల్ కానీ యాటమ్ కానీ అయాన్స్కి స్ప్లిట్ అయ్యి ఎలక్ట్రాన్స్ లిబరేట్ చేస్తుంది. ఏ ఫ్యూయల్ సెల్ అని జరిగే ప్రాసెస్ ఇది. సో హైడ్రోజన్ స్ప్లిట్స్ ఇంటూ హైడ్రోజన్ అయాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ బై యూజింగ్ catalyst platinum at the coated at the electrodes. సో ఇలా క్రియేట్ అయిన H+ అంటాం, ప్రోటాన్స్ అంటాం కదండి. ద ప్రోటాన్స్ పాస్ త్రూ ద మెంబ్రెయిన్ టు ద cathode side of the cell while the electrons travel in external circuit generating the electrical output of the cell. సో ఇలా స్ప్లిట్ అయిన H+ ఏమంటామంటే ప్రోటాన్స్, అవేమో క్యాథోడ్ వైపు త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వెళ్తాయి. సో ఎప్పుడైతే H+ కానీ స్ప్లిట్ అయిందో దానిలోంచి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఆ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఏమో త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా వెళ్తాయి. ఎట్ ద యానోడ్ ద ఫ్యూయల్ హైడ్రోజన్ ఎంటర్స్ అండ్ ఎట్ ద cathode the oxygen or pure air enters in order to make chemical reaction and produce electricity. సో యానోడ్ దగ్గర హైడ్రోజన్ ఎంటర్ అవుతుంది, క్యాథోడ్ దగ్గర ఏమో ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది. ఈ రెండు కంబైన్ అయ్యి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్లో ఎలక్ట్రాన్స్ లిబరేట్ అవుతాయి అండ్ బై ప్రోడక్ట్ కింద వాటర్ రిలీజ్ అవుతుంది. ఏ ఫ్యూయల్ సెల్ అని అంతే. అటు ఉపయోగించే ఎలక్ట్రోలైట్ బట్టి దాని యొక్క నేమ్ మారుతూ ఉంటుంది. సో యానోడ్ దగ్గర రియాక్షన్ ఏంటంటే హైడ్రోజన్ అనేది H+E- కింద మారుతుంది. H2 అనేది 2H+ 2E- కింద స్ప్లిట్ అవుతుంది. ఎట్ ద క్యాథోడ్ సో ఒక ఆక్సిజన్ ఆటమ్ తోటి ఈ 2H+ 2E- కలిసి ఏం ఫామ్ అవుతుంది? H2O. 1/2O2 అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఆక్సిజన్ ఆటమ్. సో ఓవరాల్ రియాక్షన్ వచ్చేసి H2+ 1/2O2 గివ్స్ రైజ్ టు H2O. సో ఇదండి. ఇలాగా ఏ ఫ్యూయల్ సెల్ అయినా సరే హైడ్రోజన్ ఆక్సిజన్ కంబైండ్ అయ్యి బై ప్రోడక్ట్ కింద వాటర్ రిలీజ్ చేస్తుంది. బై ప్రోడక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే బయటకు వచ్చేస్తుంది అది, ఆ ప్రోడక్ట్. అండ్ ఈ రెండింటి మధ్య కెమికల్ రియాక్షన్ జరిగి ఎలక్ట్రాన్స్ లిబరేట్ అవుతాయి. అంటే హైడ్రోజన్ అయాన్స్ స్ప్లిట్ అయ్యే సందర్భంలో ఎలక్ట్రాన్స్ లిబరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రాన్స్ త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ కూడా బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ని మనం యూటిలైజ్ చేసుకున్న తర్వాత వాటి యొక్క ఎనర్జీని మనకి ఇచ్చేసిన తర్వాత ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే వాటి యొక్క పాత్లో క్యాథోడ్ వైపు వెళ్తాయి. క్యాథోడ్ వైపు ఎవరితో కంబైండ్ అవుతాయంటే క్యాథోడ్ దగ్గర ఎంటర్ అవుతున్న ఆక్సిజన్తో కంబైండ్ అయ్యి అంటే లోపల క్రియేట్ అయిన H+తో కంబైండ్ అయ్యి చివరికి ఏం ఫామ్ చేస్తుంది? వాటర్ని ఫామ్ చేస్తాయి. ఇలాగా మనం ఫ్యూయల్ ఇచ్చినంతసేపు కూడా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ సప్లై ద ఫ్యూయల్, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసెస్. ఎప్పుడైతే ఫ్యూయల్ని మీరు సప్లై చేయడం ఆపేస్తారో ఇంక ఈ ప్రాసెస్ కూడా ఆగిపోతుంది. ఎందుకంటే ఇది రివర్సిబుల్ ప్రాసెస్ కాదు. ఓకేనండి. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ ద PMFC. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్యూయల్ సెల్ స్ట్రక్చర్ ఒకే విధంగా ఉంటుందండి, బట్ డిఫరెన్స్ ఏంటంటే ఉపయోగించే ఎలక్ట్రోలైట్. ఇక్కడ H2 ఒకవైపు ఎంటర్ అవుతుంది. ఎక్కడ ఎంటర్ అవుతుందంటే యానోడ్ దగ్గర ఎంటర్ అవుతుంది అండ్ బికమ్స్ ఏ H+ అండ్ E- బై ద యూజ్ ఆఫ్ ద కెటలిస్ట్. ఈ ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న కెటలిస్ట్ ఉపయోగించి ఈ హైడ్రోజన్ అయాన్స్కి స్ప్లిట్ అవుతుంది.
సో ఈ హెచ్ ప్లస్ ఏమవుతాయి, త్రూ ఎలక్ట్రేట్ సొల్యూషన్ ఎరో మార్క్స్ చూపిస్తుంది చూడండి, ఎల్లో ఎరో మార్క్స్, త్రూ ఎలక్ట్రేట్ సొల్యూషన్ క్యాథోడ్ వైపు వెళ్తాయి. అండ్ ఇక్కడ రిలీజ్ ఇన్ ఎలక్ట్రాన్స్ మాత్రం త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ గుండా వెళ్ళి క్యాథోడ్ రీచ్ అవుతాయి. సో క్యాథోడ్ దగ్గర ఎవరు ఎంటర్ అవుతుందంటే ఎయిర్ ఇన్ అంటే మీనింగ్ ఏంటంటే ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది. ఎయిర్లో ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, బట్ ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్ ఉపయోగించుకుంటారు మోస్ట్లీ. సో ఆక్సిజన్ ఎంటర్ ఇక్కడ రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది, O2 H+ తోటి అండ్ బయట నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్తో రియాక్ట్ అయ్యి H2O ఫామ్ అవుతుంది. ఈ H2O అనేది ఈ అవుట్లెట్ గుండా బయటకు వచ్చేస్తుంది. వాటర్ అండ్ హీట్ అవుట్లెట్ ఉంది, అది దాని గుండా బయటకు వస్తుంది. సో ఎక్సెస్ ఆఫ్ ఫ్యూయల్ ఏమో ఇలా బయటకు వచ్చేస్తుంది, ఎంటరింగ్ ఫ్యూయల్ ఈ విధంగా వస్తుంది. అంటే సరిపడిన ఫ్యూయల్ తీసుకుని మిగతా ఫ్యూయల్ బయటకు పంపించేస్తుంది. అంతేకాని దాంట్లో స్టోర్ చేసుకోవడం ఉండదు. ఓకే అండి. అడ్వాంటేజెస్ చూడండి. Their distinguished features include lower temperature or pressure range 50 to 100 degrees centigrade మధ్యలో పనిచేస్తుందండి. అండ్ స్పెషల్ ప్రోటాన్ కండక్టింగ్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్, అండ్ దీంట్లో స్పెషల్ ప్రోటాన్ కండక్టింగ్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్ ఉంటుంది. అండ్ ప్రోటాన్ కండక్ట్ చేసే మెంబ్రెయిన్ ఇది పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్. ఓకే, దే ఆర్ ఏ లీడింగ్ క్యాండిడేట్ టు రీప్లేస్ ద ఏజింగ్ ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద స్పేస్ షటిల్. సో అన్నిటికన్నా ఫస్ట్ ఇన్వెంట్ చేసిన ఫ్యూయల్ సెల్ ఏదంటే ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్ అండి. అందుకని ఏజింగ్ అంటున్నాం, అంటే పెద్దది. ఈ ఫ్యూయల్ సెల్ అన్నింటిలోనూ పెద్దది ఏదంటే ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్. దాని యొక్క టెక్నాలజీని ఇంకా స్టిల్ ఉపయోగించడం అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే దాని యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది టైం గడిచే కొద్ది. ఏ ఫ్యూయల్ సెల్కైనా అంతే. సో దానికి బెస్ట్ రీప్లేస్మెంట్ ఫ్యూయల్ సెల్ ఏదంటే ఇదే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్. ఈ ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్ని ఎక్కడ ఉపయోగించేవారు, స్పేస్ షటిల్స్లో ఉపయోగించేవారు. నాసా 1960s స్పేస్ షటిల్లో ఉపయోగించింది. ఓకేనండి. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. అండ్ డిసడ్వాంటేజ్ చూద్దాం. హైడ్రోజన్ ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇది వెరీ కాస్ట్. హైడ్రోజన్ ప్రొడక్షన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇది ఏ ఫ్యూయల్ సెల్ అయినా ఉండే ప్రాబ్లమే. ప్యూర్ హైడ్రోజన్ ప్రొడక్షన్ చేయడం చాలా కష్టం. వాటర్ నుంచి ప్రొడక్షన్ చేయొచ్చు, మీథేన్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు హైడ్రోజన్ని. మీథేన్ నుంచి ప్రొడ్యూస్ చేసే మెథడ్ అంటే హీట్ రిఫార్మింగ్ అంటుందని. సో వాటర్ నుంచి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే మెథడ్ ఏంటంటే ఎలక్ట్రాలిసిస్ అంటాం. ఎలక్ట్రాలిసిస్ బై వాటర్. సో వాటర్ నుంచి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే మెథడ్ ఇది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ సప్లై చేసి వాటర్కి హైడ్రోజన్ H2Oని హైడ్రోజన్ ఆక్సిజన్కి స్ప్లిట్ చేయడం ఏమంటే ఎలక్ట్రాలిసిస్ అంటాం. సో హైడ్రోజన్ ట్రాన్స్పోర్ట్ కానీ ప్రొడక్షన్ కానీ కాస్ట్తో కూడుకున్నది. నెక్స్ట్ ఈ కెటలిస్ట్ అని ఏ ఫ్యూయల్ సెల్ అయినా సరే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే రేట్ ఆఫ్ రియాక్షన్ పెంచడం కోసం కెటలిస్ట్ని ఉపయోగిస్తాం కదా, ఆ కెటలిస్ట్ యొక్క కాస్ట్ ఎక్కువ. ఎక్స్పెన్సివ్ కెటలిస్ట్ ఈజ్ అనదర్ మేజర్ డ్రాబ్యాక్. అండ్ అప్లికేషన్స్ చూద్దాం. ద మేజర్ అప్లికేషన్ ఆఫ్ PM fuel cell focus on transportation primarily because of their potential impact on the environment. Example, the control of emission of the greenhouse gases. సో మెయిన్గా దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే ఈ పాలిమర్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ని ట్రాన్స్పోర్ట్లో ఉపయోగిస్తుంటారు. సో హైబ్రిడ్ వెహికల్స్ అనేవి ఉన్నాయి. సో ఆ వెహికల్స్లో ఉపయోగిస్తుంటారు వీటిని. బికాజ్ ఆఫ్ ఇవి ఎటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్ ప్రోడక్ట్ తీసుకుంటే కనుక, డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉపయోగించి వెహికల్ రన్ చేస్తుంటే కనుక వెనకాల ఎగ్జాస్ట్ వస్తుంది. ఎగ్జాస్ట్ అంటే స్మోక్ వస్తుంది. ఆ స్మోక్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి. కానీ ఈ ఫ్యూయల్ సెల్ అంటే మనకి ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే మనకి మన లోకల్లో తిరిగే కార్స్ బస్సెస్లో ఉపయోగించట్లేదు కానివ్వండి, కొన్ని హైబ్రిడ్ వెహికల్స్లో ఉపయోగిస్తుంటారు దీని ఫ్యూయల్ సెల్ని. బికాజ్ ఆఫ్ ద మెయిన్ అప్లికేషన్ ఏంటంటే ఈ PMFCకి ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్. సో ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ ఉపయోగిస్తుంటారు బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ ఈకో ఫ్రెండ్లీ. సో ఎటువంటి హార్మ్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేయదు. గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే మీథేన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, సల్ఫర్ కంటెంట్ కానీ, నైట్రస్ కంటెంట్ కానీ వీటిలో ఏది కూడా రిలీజ్ చేయదు. ఓకేనండి. అదర్ అప్లికేషన్స్ ఇంక్లూడ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ స్టేషనరీ అండ్ పోర్టబుల్ పవర్ జనరేషన్. సో ఇంకొక అప్లికేషన్ ఏంటంటే స్టేషనరీ పవర్ ప్లాంట్స్లో దీన్ని ఉపయోగిస్తారు. పోర్టబుల్ పవర్ జనరేషన్ అంటే కూడా తీసుకువెళ్ళగలం, ఈజీగా క్యారీ చేయగలిగే డివైజెస్లో కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు. నథింగ్ బట్ డ్యూ టు దేర్ లైట్ వెయిట్ PMFC ఆర్ మోస్ట్ సూటెడ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్స్. లైట్ వెయిట్ ఫ్యూయల్ సెల్స్ అండి, అందుకే పోర్టబుల్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తారని చెప్తాను. దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు, అందుకని ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉపయోగిస్తుంటారు దీన్ని, అంటే వెహికల్స్కి.
అంత వెయిట్ ఉండదు కాబట్టి ఆ వెహికల్కి పెద్ద వెయిట్ పడదు కాబట్టి దీన్ని అక్కడ ఉపయోగించే ఛాన్స్ ఉంది. ట్రాన్స్పోర్టేషన్ మెయిన్లీ సూటెడ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. PMFCs for buses which are compressed hydrogen for fuel can operate up to 40% efficiency. సో కొన్ని బస్సెస్ ఉన్నాయండి కంప్రెసర్ హైడ్రోజన్ ఉపయోగించే బస్సెస్. ఇప్పుడు సిఎన్జి అని ఉంది కదా, కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పి, అలాగే కంప్రెసర్ హైడ్రోజన్ వెహికల్స్ ఉంటాయండి. కంప్రెసర్ హైడ్రోజన్ గ్యాస్ సిహెచ్జి. ఈ కంప్రెసర్ హైడ్రోజన్ ఉపయోగించి కూడా కొన్ని బస్సెస్ రన్ అవుతూ ఉంటాయి. బట్ ఎఫిషియన్సీ ఎంతంటే 40% ఎఫిషియన్సీ. అంటే ఇచ్చిన కెమికల్ ఎనర్జీ ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ మారుతుందంటే 40%. అంటే ఇక్కడ ఫ్యూయల్ సెల్లో మనకు ఉపయోగపడేది ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ, మోస్ట్లీ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉపయోగించి వర్క్ చేస్తాం మనం. ఓకేనండి. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ అండి.